బీసీల సమస్యలు పరిష్కరించే వరకు బీసీవై పార్టీ పోరాటం ఆపదని ఆ పార్టీ నాయకులు హెచ్చరించారు. చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద బీసీవై పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ బీసీవై పార్టీ అధినేత బోడెపాటి రామచంద్ర యాదవ్ ఆధ్వర్యంలో అమరావతిలో బీసీ గర్జన పేరుతో భారీ సభ నిర్వహించి బీసీలకు జరుగుతున్న అన్యాయాలపై 5 కీలక డిమాండ్లను ప్రభుత్వానికి సమర్పించినట్లు తెలిపారు. ఇందులో బీసీలకు 40% రిజర్వేషన్లు కల్పించడం, బీసీలపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని ప్రధానంగా డిమాండ్ చేశారు. మిగిలిన డిమాండ్లపై ప్రభుత్వం స్పందించేందుకు నెల రోజుల గడువు ఇచ్చినట్లు తెలిపారు. తరపున కలెక్టర్ గారికి వినతి పత్రం రావడానికి జరిగింది. మెయిన్ ఉద్దేశం ఏమి అంటే ఈ ప్రభుత్వం కావచ్చు, గత ఉన్న ప్రభుత్వం కావచ్చు, బీసీల పైన చేస్తున్న దాడులకు లేదా బీసీలు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తూ బీసీవై పార్టీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని కలెక్టరేట్లను కలెక్టర్ గారికి బీసీ సంరక్షణ చట్టాన్ని తూతు మంత్రమే కాకుండా అమలు చేసి రాజ్యాధికారంగా దానికి కావాల్సిన ఏదైతే ఉందో దానికి కావాల్సిన బోర్డు కానీ ఏర్పాటు చేసి బీసీ సంరక్షణ చట్టాన్ని విజయవంతం చేయాలని చెప్పి బీసీవై పార్టీ తరఫున మేము గత 11వ తేదీ బీసీ సింహగర్జన ప్రోగ్రాంతో విజయవాడతో భారీ ఎత్తున మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అది కాకుండా దానికి మేము ప్రభుత్వానికి ఏదైతే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉందో దానికి 30 రోజులు గడువు ఇవ్వడం జరిగింది. ఈ 30వ తేదీతో ఆ గడువు పూర్తవుతుంది. తూతు మంత్రంగా మినిస్టర్లకు ముగ్గురు వచ్చి మేము బీసీ సంరక్షణ చట్టాన్ని అమలు చేస్తాం, దానికి సంబంధించిన ప్రతిపాదనలు చేస్తున్నామని చెప్పి దానికి తూతు మంత్రంగా మాట్లాడుతున్నారు. అది కాకుండా మేము ఏదైతే ప్రధానంగా 5 డిమాండ్లు తీసుకురావడం జరిగిందో, బీసీ సంరక్షణ చట్టం కావచ్చు, అలాగే బీసీలకు 40% రిజర్వేషన్ కావచ్చు, విద్య, వైద్యం, ఉద్యోగంలో 44% కావచ్చు, రాజకీయంగా కావచ్చు, అమరావతి రాజధానిలో 1000 ఎకరాలు బీసీలు కేటాయించడంలో కావచ్చు, ఈ విషయాల మీద ఏ ఒక్కటి కూడా గవర్నమెంట్కి సంబంధించిన వాళ్ళు, ప్రభుత్వంలో ఉన్నవారు మాట్లాడడం లేదు. దీనికి దీటుగా మేము ఇచ్చిన గడువు పూర్తి అవ్వగానే రాష్ట్రంలో ఏప్రిల్ 11వ తేదీన విజయవాడలో ఈ డిమాండ్లు కానీ పూర్తి స్థాయిలో కానీ అమలు చేయలేదు అంటే భారీ స్థాయిలో వచ్చే నెల 11వ తేదీ భారీ స్థాయిలో ఆమరణ నిరాకరణ దీక్షలు చేయడం జరుగుతుంది. ఇది ఒక బీసీ ఉద్యమంగా మారే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా మాకు దేశవ్యాప్తంగా ఉన్న బీసీ నాయకులు కావచ్చు, బీసీ సోదరులందరూ కూడా దీనికి మద్దతు తెలుపుతున్నారు. దయచేసి మీ మీడియా మిత్రుల తరఫున కోరడం ఏమంటే మీరు కూడా దీన్ని కొద్ది ప్రచారం చేసి బీసీలకు సమగ్ర న్యాయం జరిగేట్టు కోరుతా ఉన్నాం.